Hello all, welcome to my YouTube channel. So this is my first video. సో ఇక్కడ నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా అగస్త్య గురించి, నా చిన్ని బుజ్జి బేబీ గురించి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నథింగ్ బట్ నా బర్త్ స్టోరీ అనమాట. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. లైక్ వాడు ఎలా పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఇవన్నీ నేను ఈరోజైతే షేర్ చేసుకుంటున్నా. లైక్ నాది సీ సెక్షనా లేదా నార్మల్ డెలివరీ, అవన్నీ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే ఇన్ని రోజుల తర్వాత వీడియో ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను అంటే, వాడు ఇప్పుడు 9 months ఓల్డ్ ఉన్నాడు అనమాట. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఎవ్రీథింగ్ వెన్ ఐ గెట్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. సో ఇప్పుడు లైక్ నాకు తెలిసి 9 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా. సో ఇట్ హ్యాపెండ్ ఇవన్నీ కూడా, అండ్ నా హోల్ ప్రెగ్నెన్సీలో నేను ఏమేమి తిన్నాను, నేను ఎంత యాక్టివ్గా ఉన్నాను, ఇవన్నీ కూడా షేర్ చేసుకుంటా. వెరీ హ్యాపీ పర్సన్ అండ్ చాలా నేను యాక్టివ్ కూడా ఉండే. మేబీ అగస్త్య అందుకనే యాక్టివ్ ఉన్నాడు అనుకుంటా. చాలామంది వాడిని చూసి అనుకుంటారు, లైక్ అంటారు, నాతో చాలామంది అంటారు దట్ ఇంత యాక్టివ్ ఎట్లున్నాడు మీ బేబీ, ఇంత హ్యాపీగా ఎట్లుంటాడు. మేబీ అదే రీజన్ ఉండొచ్చు. నా కడుపులో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాతో ఉన్న వాళ్ళు నన్ను అట్లా ఉంచారనమాట. లైక్ నాకు ఏది నచ్చితే నేను అన్నీ తింటుండే. ఈవెన్ మిడ్ నైట్ కూడా నేను మా హస్బెండ్కి ఏదో ఒకటి ఆర్డర్ చేయమంటుండే. ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ అయితే నాకు ఫుల్గా ఉండే. లైక్ చాలామంది ఇట్లా అంటుంటారు కదా, హాట్ క్రేవింగ్స్ ఉంటే బేబీ గర్ల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్వీట్ క్రేవింగ్స్ ఉంటే బేబీ బాయ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే ఫుల్గా స్వీట్స్ తింటుండే. ఇంకా నేను చేయించుకొని మరీ తింటుండే. అన్నీ మన ట్రెడిషనల్ స్వీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తింటుండే. బయటికి వెళ్ళి తింటుండే. ఐస్ క్రీమ్స్ అయితే ఇంకా చెప్పొద్దు, చాలా తిన్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే తెలియకుండా నేను చాలా తిన్నాను. నాకు అంటుండే ఇట్లా కోల్డ్ అవుతుంది అది దాన్ని చెప్పి, కానీ నేను ఎవరిది ఏది లేదు, నాకు నచ్చింది నేను తిన్నాను అనమాట. జంక్ కూడా. సో ఏమైందంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫస్ట్ 4 months అయితే నాకు అస్సలు ఇలా ఫుడ్ అంటే ఇరిటేషన్. లైక్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఫుడ్ స్మెల్ అయినా, ఫుడ్ తినాలన్నా కానీ మనకి అస్సలు ఇట్లా ఫుడ్ అంటే ఇట్లా ఎలర్జీ. లైక్ లిటరలీ కిచెన్లో కుక్ అవుతుంటే ఫుడ్ నాకు ఇక్కడ స్మెల్ వచ్చి ఇట్లా వామిట్ లాగా వస్తుండే. అయితే ఫస్ట్ 4 months అస్సలు నాన్ వెజ్ తినలేదు. కానీ మన బాడీలో అయితే జనరల్గా బేబీ గ్రోత్ ఈజ్ మెయిన్ రిలేటెడ్ టు లైక్ ప్రోటీన్స్ అయితే ఎక్కువ తీసుకోవాలి. కానీ నేనేం చేసినానంటే 4 months అసలు నాకు ఇట్లా ఫుడ్ ఎలర్జీ, ఫుడ్ ఇరిటేషన్ లాగా వచ్చి నేను ఒక 4 months అయితే అసలు నాన్ వెజ్ కూడా తీసుకోలేదు. ఈవెన్ ఒక ఎగ్ కూడా నేను తినలేదు. దానివల్ల నాకు ఇనీషియల్గా బేబీ వెయిట్ కొంచెం తక్కువ ఉండే. అప్పుడు నేను డాక్టర్ దగ్గర డయాగ్నోస్ చేయించుకున్నప్పుడు నాకైతే డాక్టర్ తిట్టేసింది, అసలు నేను ఎందుకు నాన్ వెజ్ తినట్లేదు, నాన్ వెజ్ తినాలి, బికాజ్ ఇట్ ఈస్ అ బేసిక్ ప్రోటీన్ విచ్ యూ హ్యావ్ టు లైక్ గెట్ అన్నట్టు. సో నేను తర్వాత ఒక 5 months తర్వాత నుంచి నేను మంచిగా లైక్ ఒక 2 egg whites అలా తినేదాన్ని, ప్లస్ 10 బాదం అలా తినేదాన్ని. సో ఇట్ విల్ గివ్ యూ అ మినిమమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ బేబీ వెయిట్ గెయిన్ అనమాట. సో నా హోల్ ప్రెగ్నెన్సీలో ఈవెన్ సింగిల్ పెయిన్ కిల్లర్ అంటారు కదా, ఒక సింగిల్ డోలో ఆ టాబ్లెట్ కూడా నేను అసలు తీసుకోలేదు. నేను కంప్లీట్ లైక్ ఒక ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఈ టాబ్లెట్స్, ఈ మెడికేషన్ మీద మాత్రమే ఉండే. ఇనీషియల్గా డైగ్రోబూన్ అని ఇస్తారు, డైగ్రోబూన్ ప్లస్ ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. బికాజ్ మన ప్రెగ్నెన్సీ స్టేబుల్గా ఉండడానికి, మిస్క్యారేజ్ అవ్వకుండా ఉండడానికి ఇనీషియల్గా ఒక 3 months అది ఇస్తారు. ఫాలోడ్ బై ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ టాబ్లెట్స్ అనమాట, మల్టీవిటమిన్స్ అవి ఇస్తారు. నేనైతే జస్ట్ నా హోల్ ప్రెగ్నెన్సీలో కంప్లీట్ 9 monthsలో జస్ట్ నేను ఈ మెడికేషన్ తీసుకున్నాను. అదర్ దెన్ దాట్ ఏ మెడికేషన్ ఏది నేను టచ్ చేయలేదు. సో నేను కంప్లీట్గా మేబీ ఒక 20 to 22 kgs వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. ఎస్, అవునండి. బిఫోర్ కన్సీవింగ్ ఐ వాజ్ 65 kgs. సో బిఫోర్ డెలివరీ ఐ వాజ్ అరౌండ్ 85 to 86 kgs. ఐ వాజ్ వెయింగ్ అబౌట్ 85 kgs, అంటే విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 20 to 21 kgs పెరిగినాను. నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. జనరల్గా 12 to 20 kgs ఇస్ నార్మల్. నేను చాలా ఎక్కువ అయిపోయాను. టాక్ అబౌట్ టైప్ ఆఫ్ డెలివరీ, ఐ హ్యాడ్ సీ సెక్షన్. సో అందరిలాగే నేను కూడా నార్మల్ డెలివరీ అని చెప్పి చాలా కలలుగా అన్నాను. దానికి తగ్గట్టే నేను చాలా యాక్టివ్ కూడా ఉండే. కైండ్ ఆఫ్ లైక్ ఎక్సర్సైజెస్ కూడా చేసినాను. లైక్ డక్ వాక్ అయినా, వాకింగ్ అయినా, ఇలాంటివి చాలా ఎక్సర్సైజ్ చేసినాను టు హ్యావ్ మై నార్మల్ డెలివరీ. ఆల్సో నాకు బేబీ కూడా చాలా ఫేవరబుల్గా ఉండే నార్మల్ డెలివరీ అవ్వడానికి. సో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నార్మల్కే ట్రై చేసినాము. బిఫోర్ జాయినింగ్ ది లైక్ అడ్మిటింగ్ టు ద హాస్పిటల్ నార్మల్ అనే అన్నారు. నాకు ట్రై చేశారు. ఎనీహౌ బికాస్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది బేబీ అండ్ బికాస్ ఆఫ్ ది సర్వీస్ డైలేషన్ అండ్ ఆల్ దట్ ఐ హ్యాడ్ మై సీ సెక్షన్ అనమాట. డెలివరీ అనమాట. నేనైతే జస్ట్
ఎప్పటికీ నేను ప్రే చేసేది ఒకటి, నాకు ఒక ఫుల్ టర్మ్ బేబీ కావాలి. ముందే అస్సలు డెలివరీ అవ్వద్దు బికాస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్. నాకైతే ఫుల్ టర్మ్ బేబీయే కావాల్సి ఉండే. అండ్ హ్యాపీలీ బ్లెస్డ్గా నాకు 9th మంత్ ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. అదే రోజు 18th ఆఫ్ అక్టోబర్ వీడు ఆగస్టు పుట్టాడనమాట, విచ్ ఇస్ అ ఫుల్ టర్మ్ బేబీ. కంప్లీట్గా 9 months అయిపోయింది. అనుకున్నాను నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని. ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ యాక్టివ్, ఈవెన్ ఆఫ్టర్ డూయింగ్ ఎనీ లైక్ చాలా ఎక్సర్సైజెస్ చేసినాను నేను. ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ యాక్టివ్ నాకు నార్మల్ డెలివరీ కాదు, సి సెక్షన్ అయ్యింది బికాస్ ఆఫ్ ది సర్విక్స్ ఓపెనింగ్, లైక్ సర్వీస్ డైలేషన్ అండ్ ఆల్. సో ఇన్ ఆర్డర్ టు గివ్ నార్మల్ డెలివరీ, లైక్ నార్మల్ డెలివరీ అవ్వాలంటే యువర్ సర్విక్స్ షుడ్ హ్యావ్ లైక్ 10 centimeters అయితే డైలేటెడ్ ఉండాలి. నాకు ఎంత ట్రై చేసినా వాళ్ళు నేను మార్నింగ్ 11 o'clock అడ్మిట్ అయ్యాను, ఈవినింగ్ నాకు 7:15 కల్లా డెలివరీ అయింది. సో అప్పటి వరకు చాలా ట్రై చేశారు సర్విక్స్ డైలేట్ అవ్వడానికి. నాకు పెయిన్స్ వస్తుండే, నా పెయిన్స్ అయితే వచ్చాయి నాకు. సో ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా ఒక 2 doses ఇచ్చారు. అప్పటి వరకు నాకు పెయిన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే సర్విక్స్ డైలేట్ అవుతారు, జస్ట్ ఒక 2 centimeters మాత్రమే డైలేట్ అయ్యిండే. అంతకుముందు నాకు ఫాల్స్ పెయిన్స్ అవన్నీ వచ్చాయి. కాకపోతే నేను ఇప్పుడు చాలా అలర్ట్గా ఉంటుండే. నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్లో, లైక్ ఏ టైంలో ఎలా ఉండాలని. ఈవెన్ నాకు హాస్పిటల్లో కూడా చెప్పారు, లైక్ ఈ సైన్స్ ఉంటాయి, సైన్స్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చేసి అవ్వలేరు. జస్ట్ నాకు ఒక ఫాల్స్ కైండ్ ఆఫ్ కాంట్రాక్షన్స్ అలా అయ్యాయి. సో నేను అడ్మిట్ అయిపోయినాను. సో వీళ్ళైతే ఏమన్నారంటే సర్వీస్ డైలేట్ అవుతలేదు, పెయిన్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి ఎమర్జెన్సీగా సి సెక్షన్కి వెళ్ళిపోవాలని చెప్పారు. సో నేను ఏ మాత్రం ఆలోచించకుండా నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిసైడ్ అయింది ఏంటంటే, నేను నా బేబీ ఇద్దరం హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే సి సెక్షన్ మాకు ఆప్షన్ ఉండే. సో లాస్ట్ ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ నాకు సి సెక్షన్ జరిగే అప్పుడు కూడా నాకు ఈ బేబీ వీడు ఏంటంటే అగస్య బాగా సతాయించాడు లోపల ఉన్నప్పుడు వాడు. ఈవెన్ సో ఏదైతే వాళ్ళు ఇన్సెషన్ చేస్తారో, ఏదైతే వాళ్ళు కట్ చేస్తారో దాంట్లో కూడా వీడు రావడానికి చాలా ఇబ్బంది పెట్టించాడు నాకు. సో ఏదైతే ఏంది ఫైనల్గా అయితే నేను నా బేబీ ఇద్దరం హెల్తీగా ఉన్నాము. నెక్స్ట్ డే నేను వాక్ చేసినాను. చాలామంది కూడా నాకు ఇంత వెయిట్ లాస్ అయ్యింది అని అడుగుతారు. ఆఫ్టర్ లైక్ చాలామంది అంటుంటారు సి సెక్షన్ తర్వాత ఈజీగా నార్మల్ వెయిట్కి రారని. నేనైతే ఈజీగా తొందరగా వచ్చేసాను. కానీ నేను దానికి ఏం పెద్ద వెంటనే క్రాష్ డైట్ చేసేయాలి, వెంటనే వెయిట్ తగ్గిపోవాలి అని చెప్పి ఏది చేయలేదు. జస్ట్ నార్మల్ ఏన్షియంట్ టైమ్స్లో మన ట్రెడిషనల్ రెసిపీస్ అవి నేను యూజ్ చేసి అట్లా డ్రింక్స్ అవి తీసుకున్నాను. నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా అట్లా అడ్మిట్ చేసుకున్నాక 11 o'clock నేను హాస్పిటల్లో జస్ట్ వెళ్ళి అడ్మిట్ అయ్యాను. 7 o'clockకి నాకు ఎమర్జెన్సీ డెలివరీ అనండి. సో వెంటనే నేను నా జ్యువెలరీ అంతా బాడీ నుంచి మొత్తం విప్పేసి ఇంకా వెళ్ళిపోయినాను. అసలు గుండెలో దడ, ఆ టెన్షన్, అసలు ఏంది ఇది ఫస్ట్ టైం నాకు ఒక సర్జరీ. చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న వూండ్, మామూలుగా దెబ్బలైతే తగులుతూ ఉంటాయి కానీ చిన్న స్టిచ్ అయినా ఏదైనా సరే నాకు అవ్వలేదు. సో దిస్ వాజ్ మై మేజర్ సర్జరీ, ఫస్ట్ సర్జరీ, అది కూడా మేజర్. కాబట్టి నాకు చాలా టెన్షన్ ఉండే. కానీ టెన్షన్ కంటే మెయిన్గా నాకు ఏంటంటే మార్నింగ్ నుంచి వెయిట్ చేసిన ఇది ఆ పెయిన్స్ ఇప్పుడు ఏదైతే కానీ డెలివరీ అయిపోతే చాలు నాకు అన్నట్టుండే. సో సరే ఇప్పుడు ఒక ఫ్యూ మూమెంట్స్లో, లైక్ ఒక ఫ్యూ మినిట్స్లో నా బేబీ నా చేతిలో ఉంటాడనే హ్యాపీనెస్ కన్నా ఏది మనకి ఇంకేది కనిపించదు. సో అక్కడ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసేసారు. ఒక వాళ్ళ టీం ఉండే. సో అలా అనస్థీషియా ఇచ్చేసారు. అనస్థీషియా ఇచ్చాక ఇంకా ఒక అనస్థీషియా వేయగానే ఒక ఫ్యూ సెకండ్స్లో బాడీ మొత్తం లైక్ హాఫ్ పార్ట్ మొత్తం నమ్ అయిపోయింది. కానీ వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అని నాకు తెలుస్తున్నాయి, వాళ్ళ మాటలన్నీ వినిపిస్తున్నాయి, వాళ్ళతో మాట్లాడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నేను డాక్టర్ని చాలా టార్చర్ పెడుతుండే అక్కడ, ఇది అని చెప్పి. ఏదేదో మాట్లాడుతున్న టెన్షన్లో ఏదేదో మాట్లాడుతున్న తర్వాత ఇన్సిషన్ ఏదైతే చేశారో, ఆ కట్ అయితే ఏదైతే చేశారో నాకు అందులో నుంచి వీడు అస్సలు రావట్లేదు. వాళ్ళు చేసిన అనస్థీషియా ఇచ్చినాక కొంత టైం ఉంటుంది అన్నట్టు, లైక్ కొన్ని మినిట్స్ ఉంటాయి. అంత టైంలోనే బేబీ హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ ఆఫ్టర్ దాట్ ద స్టిచెస్ హ్యాస్ టు బి డన్. కానీ నాకు ఆ టైం ఎక్సీడ్ అయిపోతూ వస్తుంది. వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. నాకు ఆ టెన్షన్ చాలా ఉండే, బేబీ బయటికి వస్తలేదు అనేసి, రావట్లేడు వీడు అనేసి. తర్వాత అన్ఫార్చునేట్లీ నాకు హెడ్ కాకుండా వీడు బ్యాక్వర్డ్స్ లెగ్స్ ఇట్లా బయట నుంచి లిఫ్ట్ చేశారనమాట వీడిది. అలా అయిపోయింది. ఒక ట్రాజెడీ, నా డెలివరీ అనేది ఒక ట్రాజెడీ, నా కళ్ళ ముందు జరిగిన ట్రాజెడీ అది. ఆ మూమెంట్లో నాకు ఆ టెన్షన్లో నాకు ఏం చేయాలో తెలియక అస్సలు నేను ఇట్లా హనుమాన్ చాలీసా, ఆ టైంలో నాకు దేవుడు గుర్తొచ్చాడు, లిటరలీ దేవుడు గుర్తొచ్చాడు. హనుమాన్ చాలీసా ఇట్లా జపిస్తూ ఉందని నేను దేవుడా ఏదైతే అది కానీ మంచిగా అయిపోవాలి, నేను నా బేబీ ఇద్దరం బాగుండాలి, ఇద్దరం హెల్తీగా ఉండాలి
అయిపోయింది. బయటికొచ్చినంక ఇంకా నాకు అసలు ఎవరేం చెప్పట్లేదు. బాయా? గర్లా? ఈళ్ళు కనీసం బేబీ ఏడవాలి కదా! వీడు అసలు ఏడవలేదు కూడా. లైక్ ఒక 2, 3 మినిట్స్ అనుకుంటా. అదొక టెన్షన్. ఇంకా అసలు చాలా టెన్షన్ అయిపోయింది. కొద్దిసేపు తర్వాత ఇంకా స్టార్ట్ చేసిండు ఏడవడం. వాళ్ళు ఏం చేసినారేమో కానీ ఇంకా ఏడవడం అయితే స్టార్ట్ చేసిండు. అమ్మో! నాకైతే ఇంకెప్పుడెప్పుడు వీళ్ళని ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తారా? నేను ఎప్పుడెప్పుడు మా వాళ్ళతో ఉండాలా అని చెప్పి నాకు ఇట్లా ఉండే. సో, ఇలా జరిగింది నాది సి సెక్షన్ స్టోరీ. ఆఫ్టర్ చాలామంది దీని గురించి మాట్లాడరు. కానీ నేను మాట్లాడుతున్నా. ఏంటంటే ఆఫ్టర్ సి సెక్షన్ ఎప్పుడైతే నీకు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి పంపిస్తారో, తర్వాత ఒక్క హాఫ్ అన్ అవర్ వరకి లిటరలీ యువర్ బాడీ విల్ షివర్ అవుతదనమాట. అస్సలు ఆ పెయిన్ అయితే తెలీదు. కానీ అస్సలు హాఫ్ అన్ అవర్ అనేది అస్సలు మన బాడీ మన కంట్రోల్‌లో ఉండదు. ఎవరేది మాట్లాడుతున్నా ఇరిటేషన్ వస్తది. లిటరల్లీ నేను వీడిని అసలు చూడలేదు. అసలు వచ్చి నాకు ఇట్లా చూయిస్తుంటే నాకిష్టం, నేను చూడా అని చెప్పి నేను అది చెప్పేసిన. అట్లా ఉండే నాకు బాడీ షివర్ అవుతూ ఉండే, టెన్షన్‌లో ఉండే. మన బాడీ మన కంట్రోల్‌లో ఉండదు. ఒక హాఫ్ అన్ అవర్‌కి 1 అవర్ తర్వాత పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా మనమైతే అస్సలవి తట్టుకోలేము. కూర్చోవడానికి రాదు, లేవడానికి రాదు. ఇంకా ఇవి చెప్పాలంటే చాలా పెద్ద ఓషన్ అనమాట. ఇవన్నీ నేను షేర్ చేస్తే ఇంకా కన్సీవ్ అయ్యే వాళ్ళు ఇంకా చాలా భయపడతారు. సో, ఇక్కడితో ఆపేస్తున్నా. సో, అదండి. దిస్ వాజ్ మై డెలివరీ స్టోరీ. దిస్ వాజ్ మై బర్త్ స్టోరీ. అది నాకు చాలా మ్యాజికల్. ఈ మూమెంట్స్ నాకు చాలా మ్యాజికల్. నా ఫస్ట్ బేబీ. అందులో వీడు బేబీ బాయ్. అస్సలు నేను ఫస్ట్ నాకైతే గర్ల్ అనే ఉండే. అన్‌ఫార్చునేట్‌లీ ఫార్చునేట్‌లీ, లక్కీలీ, బ్లెస్డ్‌గా నాకు వీడు పుట్టాడు. ఇప్పుడైతే అట్లా అస్సలు లేదు. గర్ల్ పుట్టలేదని నాకెప్పుడు అనిపియదు. వీడంటే నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ నాకొచ్చిన ఒకవేళ బేబీ బాయ్ అయినా గానీ నేను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంత బావుంటదసలు మదర్‌హుడ్ అనేది. బేబీస్‌తోనైనా ఏదైనా చాలా బావుంటది. అది ఎవ్వరైనా గానీ చాలామంది ఇట్లా అంటారు, అమ్మాయిలు ఉంటే తెలుస్తది మీకు అమ్మాయిలు అనేసి ఇట్లా అంటారు. కానీ అట్లా ఏముండదు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ బేబీ బాయ్ యూ విల్ ఎంజాయ్. లైక్ చాలా బావుంటది. చాలా మ్యాజికల్‌గా ఉంటది. మదర్‌హుడ్ అనేది చాలా బ్లెస్సింగ్. అది రావడం అనేది, అది మనతో ఉండడం అనేది చాలా మన లక్. మనం చాలా బ్లెస్డ్‌గా ఉన్నట్టు. అంతే. ఇంకా ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ అప్ చేస్తున్నా. బై ఫర్ టుడే. Like, share and subscribe my channel for more videos like this. Bye bye.